నమస్తే అండి. ఇవాళ భాగవతం కదా, పంచమ స్కందం నుంచి మొదలు పెడుతున్నాం. పంచమ స్కందం ప్రియవ్రతుని కథ. 4వ స్కందంలో అనసూయ గాథ, దక్షుల చరిత్ర, ధ్రువ చరిత్ర విన్నాం. ఇక 5వ స్కందం ప్రారంభిస్తూ సుఖ మహర్షి పరీక్షితుతో అంటున్నాడు, రాజా, నీకు స్వయంభూ మనువు 2వ కుమారుడైన ఉత్తానపాదుడి గురించి, ఆయన కుమారుడు ధ్రువుడి గురించి చెప్పారు. ఇక స్వయంభూ మనువు పెద్ద కుమారుడైన ప్రియవ్రతుని గురించి చెప్తాను విను అన్నాడు సుఖమహర్షి పరీక్షితుడు. స్వయంభూ మనువు పెద్ద కుమారుడు ప్రియవ్రతుడు. చిన్నతనం నుంచి అతనికి భగవద్భక్తి ఎక్కువ, మోక్షాన్ని పొందాలనే కోరిక కూడా ఎక్కువ. ప్రాపంచిక వ్యవహారాలు ఆధ్యాత్మిక సాధనకు అంతరాయాలని అతని యొక్క భావన. అందుకే అతనికి రాజ్య పరిపాలనపై అభిలాష ఉండేది కాదు. నారదుడు అతనికి తత్వోపదేశం చేయటానికి అతన్ని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక కొండ గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తున్నాడు. తండ్రి స్వయంభూనికి తన కుమారుడు తర్వాత రాజ్య పరిపాలన చేయాలనే కోరిక. కుమారుణ్ణి ఎన్ని విధాలు కోరినా అతడు అంగీకరించలేదు కొడుకు. తండ్రి నిరాశతో తిరిగి వెళ్లి బ్రహ్మదేవుడితో మొరపెట్టుకున్నాడు. ఒకనాడు పుత్రుని ఎలాగైనా తీసుకెళ్లాలని తండ్రి వచ్చాడు. నారదుడు జ్ఞానబోధ చేస్తున్నాడు. ఆ సమయంలో హంసవాహనారూఢుడై బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చాడు. స్వయంభూ మనువు, ప్రియవ్రతుడు, నారదుడు బ్రహ్మకు వందనం చేశారు. బ్రహ్మ ప్రియవ్రతుడితో ఇలా చెప్తున్నాడు, నాయనా, జీవుడు స్వతంత్రుడు కాదు, మనందరం ఆ శ్రీహరి ఆదేశం ప్రకారం నడవవలసిన వాళ్ళమే. జీవుడు కర్మలు చేస్తూ ఉంటాడు, భగవంతుడు ఫలితాలు ఇస్తాడు. కర్మఫలంగా వచ్చిన సుఖ దుఃఖాలని అనుభవిస్తూ వాటిని అంటకుండా భగవదార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ ఉండాలి. సంసార వాసనలు ఉన్నంత వరకు అరణ్యాలకు వెళ్ళినా సాధించేది ఏమీ ఉండదు. వాసనలు క్షయమైపోతే అసలు అరణ్యాలకు వెళ్లాల్సిన పనే లేదు. కాబట్టి వాసనలన్నీ క్షయం చేసుకో. అది కూడా సంసారంలో ఉండే వాసనలన్నీ క్షయం చేసుకో. ఎలాగంటావా? మనస్సులో సన్యాసం పొందాలి. సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు ధరించడం, గుండు కొట్టించుకోవటం ఇలాంటివి కాదు. బాహ్య వేషం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. దేనికి అంటకుండా నిష్కామ కర్మలతో ఆ వాసనలు అన్నిటినీ కూడా క్షయం చేసుకోవాలి. ఇది కర్మయోగ రహస్యం. అరణ్యాలకు పోయిన కామాదులకు లోనైన వాళ్ళకి సంసార బంధాలే మిగులుతాయి. గృహంలో ఉన్నప్పటికీ ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకుని ఆత్మజ్ఞానాన్ని శ్రవణ, మనన, నిధిధ్యాసనల ద్వారా పొందిన మానవుడికి మోక్షం తప్పక లభిస్తుంది. శత్రువులు ఉన్నవాడు స్వేచ్ఛగా అంతటా తిరగలేడు. ప్రతి వాడికి 6 శత్రువులు ఉన్నారు. అవే అరిషడ్ వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వాళ్ళని జయిస్తే ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగచ్చు. కోటలో దాగి ఉండి సైనికుడు శత్రువుని జయిస్తాడు. అలాగే గృహస్థాశ్రమం అనే కోటలో నిలిచి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనే శత్రువులని నువ్వే జయించు. వివేకం ద్వారా వాసనలను తగ్గించుకో. కాబట్టి నీవు నీ తండ్రితో పాటు వెళ్లి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. రాజ్య పరిపాలన చెయ్యి. భగవానుడు నీకు ప్రసాదించిన భోగాలను నిస్సంగుడవై సంఘభావం లేకుండా అనుభవించు. లోక కళ్యాణార్థమై రాజ్య పరిపాలన చేయి. దానితో నువ్వు మోక్షాన్ని పొందగలవు అని చెప్పి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుడు. పితామహుని ఆదేశాన్ని శిరసావహించాడు ప్రియవ్రతుడు. తండ్రితో కలిసి రాజ్యానికి తిరిగి వచ్చాడు. తండ్రి స్వయంభూ మనువు కుమారునికి రాజ్యాన్ని అప్పగించి తపస్సుకై వనాలకు వెళ్లిపోయాడు. ప్రియవ్రతుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు. అంటే మోక్షం పొందటానికి ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు వదిలి ఎక్కడికి పోనవసరం లేదు అని గ్రహించాడు. విశ్వకర్మ పుత్రిక బహిష్మతి అనే ఆమెను పెళ్లాడాడు. విశ్వకర్మ యొక్క కుమార్తె బహిష్మతి. ఆమెను పెళ్లాడాడు ప్రియవ్రతుడు. వాళ్ళకి 10 మంది కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరు ఊర్జస్వతి. ఆ ఊర్జస్వతి శుక్రాచార్యుని భార్య అయింది. వారి కుమార్తె దేవయాని.
అంటే శుక్రాచార్యుడు, ఉర్జస్వతి పుత్రిక దేవయాని. ప్రియవ్రతుని రెండవ భార్య యందు ముగ్గురు కుమారులు. వాళ్లలో ఉత్తముడు, తామసుడు, రైవతుడు. వారు వరుసగా ముగ్గురు కూడా మనువులయ్యారు. ఎలా? ఉత్తముడు ఉత్తమ మనువు, తామసు మనువు, రైవత మనువుడు అయ్యారు. ప్రియవ్రతుడు భోగాలను నిర్లిప్తంగా అనుభవిస్తూ చిరకాలం రాజ్యపాలన చేశాడు. పుత్రులకు రాజ్యం అప్పగించాడు. భోగాలను, రాజ్యాన్ని, భార్యలను, పుత్రులను మృతదేహంలాగా విడిచిపెట్టి నారదుడు బోధించిన మార్గంలో అరణ్యాలకు వెళ్లి తీవ్ర వైరాగ్యంతో సాధనలు చేసి ముక్తి పొందాడు. కనుక వివాహం ద్వారా జన్మాంతర వాసనలను నశింపజేసుకుని కొంతకాలం సంసార సుఖాలను అనుభవించి ఆ తర్వాత సన్యాసించటం ఉత్తమమైన మార్గం. అంతేగాని వాసనలతో, కోరికలతో కూడిన మనస్సుతో సన్యసిస్తే ప్రయోజనం ఏమాత్రం ఉంటుంది? ఈ గాథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నీ మనస్సును సరిచేసుకోకుండా ఏ అరణ్యాలకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు అని మనం గ్రహించాలి. వాసనలు చాలా ప్రమాదకరమైనవి. వాటిని గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి క్షయం చేసుకోవాలి. వాసనలు ఎంత ప్రమాదకరమైనవే తెలియజేసే మరొక ముఖ్యమైన కథను తెలియజేస్తున్నాడు సుఖమహర్షి. చెప్తున్నాడు, రాజా కథ విను. సుఖమహర్షి చెప్తున్నాడు జడభరతుని కథ. రాజా, లోకంలో ఎలాంటి అనుబంధం ఉన్నా అది జన్మజన్మలకి వెంట వస్తూనే ఉంటుంది. కాబట్టి దేనితోనూ సంగం లేకుండా పరమాత్మ యందే మనస్సు నిలపాలి. మనం వాసనలు క్షయం చేసుకోవటం ఎలాగా కదా? వాసనలు జన్మ జన్మకి వస్తూ ఉంటాయి. వాటిని ఇక్కడ మనం సాధకులు ఎలా క్షయం చేసుకోవాలో ఈ కథలని మనకి తెలుసుకోవడం ద్వారా, మనం ఏది వదిలిపెట్టాలో మనకి ఈ కథల ద్వారా మనం తెలుసుకుంటాం. ప్రియవ్రతుని వంశంలో భరతుడు జన్మించి చాలా కాలం చక్కగా రాజ్య పరిపాలన చేశాడు. ఆయన గొప్ప ధర్మాత్ముడు. విశ్వరూపుడనే రాజు కుమార్తె పంచజనిని వివాహం చేసుకున్నాడు. వారికి 5 పుత్రులు. అంతవరకు అజనాభం అనే పేరు గల ఈ భూభాగాన్ని భరతుడు గొప్పగా పరిపాలించడం వల్ల భరతవర్షం, భారతదేశం అనే ప్రసిద్ధి చెందింది. అంటే భారతదేశం, భరతవర్షం అని పేరు రావటానికి ముందు మన దేశం పేరు అజనాభం. భరతుడు గొప్ప భక్తుడు. అనేక యజ్ఞాలు చేసి యజ్ఞ ఫలాన్ని శ్రీమన్నారాయణుడికే అర్పించేవాడు. సదా భగవన్నామ స్మరణతో నిష్కామంగా కర్మలు చేసి మనస్సుని శుద్ధి చేసుకుని సుఖాల పట్ల విరక్తి చెంది రాజ్యాన్ని కుమారులకిచ్చి సర్వాన్ని త్యజించి హరిద్వారం దగ్గరనున్న పులహ మహర్షి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. గండకీ నదీ తీరంలో ప్రశాంతంగా ధ్యానమగ్నుడై ఉన్నాడు. చిన్న వయసులోనే భగవంతునిపై భక్తి కలిగి ఉండాలి. పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి. సరైన సమయంలో సంసారాన్ని త్యజించాలి. కొంతమంది రిటైర్ అయిన తర్వాత కూడా రీటైర్ కావటానికి తపన పడిపోతూ ఉంటారు. ఒక ఆయన ఒక స్వామీజీ ఆశ్రమానికి వెళ్తూ ఉండేవాడు. వెళ్ళినప్పుడల్లా ఆయనతో అంటూ ఉండేవాడు, స్వామీజీ, రిటైర్ అయిన తర్వాత నేను మీ దగ్గరకు వచ్చేస్తా, మీ ఆశ్రమంలోనే ఉంటా, మీ సేవే చేసుకుంటూ ఉంటా. ఈ ఉద్యోగం, ఈ సంసారం, అబ్బా విసిగిపోయానంటే నమ్మండి, నా శేష జీవితాన్ని మీ సన్నిధిలో ప్రశాంతంగా గడుపుతా అని అంటూ ఉండేవాడు. సరే, రిటైర్ అయ్యాడు. ఆశ్రమానికి వెళ్ళాడు. స్వామి, నేను 15 రోజుల కిందటే రిటైర్ అయ్యాను. నెలకి 30,000 పెన్షన్ వస్తుంది. దాంతో నా కుటుంబం హాయిగా బతికేస్తుంది. ఇక నాకు ఏ ఇబ్బంది లేదు. కొడుకులిద్దరూ పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక మీ ఆశ్రమానికి వచ్చి భగవత్ సేవ చేసుకుంటారు. కాకపోతే మొన్ననే ఒక ప్రైవేట్ కంపెనీకి అప్లై చేశాను. ఆ ఉద్యోగం వచ్చేట్లుంది. అది రాకపోతే మాత్రం తప్పకుండా మీ ఆశ్రమానికి వచ్చి మీ సేవ చేసుకుని ప్రశాంతంగా గడిపేస్తా అన్నాడు. ఆ మాటలు విని స్వామీజీ చిరునవ్వుతో, మీకు ఆ ఉద్యోగం రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇది అనాథ శరణాలయం కాదు, సాధనాలయం. బాగుంది కదా? ఇలా ఉంటుంది అజ్ఞాన మానవుడి యొక్క ఆలోచన విధానం. రిటైర్ అయిన తర్వాత భక్తిలోకి దిగుదాం అనుకుంటాడే కానీ ఈ ప్రపంచం నుండి శాశ్వత రిటైర్మెంట్ ఇంకా ముందొస్తే ఏం చేస్తాడు? కాబట్టి ముసలితనం వచ్చేదాకా ఆగుదాం అనేది బుద్ధి తక్కువ మాట. నిజం చెప్పాలంటే అది బుద్ధి లేని మాట. ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు త్యాగి కావలసిందే. నీవు గట్టిగా పట్టు కూర్చున్నా లాభం లేదు.
నీకున్న దాన్ని దొంగలెత్తుకుపోయినా ఖాళీ, లేదా నువ్వే పోయినా అప్పుడు కూడా అంతే. అందుకే నీ ఇష్టాన్ని పూర్తిగా త్యాగం చెయ్యి, అప్పుడు అంతా ఆనందమే. ఇష్టం లేకుండా పోతే ఇంకా ఏడుపే మిగిలేదు. భరతుడు రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి పులహుని ఆశ్రమం చేరాడు. ప్రతిరోజు గండకీ నదిలో స్నానం చేసి ధ్యానమగ్నుడయ్యేవాడు. ప్రపంచ స్పృహ లేకుండా తీవ్ర తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు భరతుడు గండకీ నదిలో స్నానం చేసి ప్రణమ జపం చేస్తున్నాడు. నిండు గర్భిణి అయిన ఒక లేడీ నీరు తాగటానికి వచ్చింది. అప్పుడు ఒక భయంకరమైన సింహగర్జన వినిపించింది. లేడి అదిరిపోయి ప్రాణభయంతో ఆవల ఒడ్డుకి గంతు వేసింది. ఆ అదిరిపాటుకు లేడి గర్భం నుండి బిడ్డ జారిపోయి నదిలో పడిపోయింది. తల్లి తల్లి లేడి ఆవల ఒడ్డున సృహ తప్పి పడిపోయి కొంతసేపటికి ఆ తల్లి లేడి చనిపోయింది. తన కళ్ళ ఎదుటే జరిగిన ఈ దృశ్యాన్ని అంతా చూస్తున్నాడు భరతుడు. హృదయం జాలితో నిండిపోయింది. నీటిలో మునకలు వేస్తున్న జింక పిల్లను రక్షించి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. పాపం, తల్లి లేని పసిబిడ్డ, నోరు లేని సాధు జంతువు అనే కనికరంతో ప్రేమతో దానిని సాగటం మొదలుపెట్టాడు. నేను రక్షించకపోతే దీని గతి ఏమయ్యేది? భగవంతుడు దయామయుడు, నా ఎదుట ఈ సంఘటన జరగటం మంచిదైంది అనుకుంటూ దాన్ని పెంచుతున్నాడు. అది కొమ్ములతో గీరుతూ, చుట్టూ తిరుగుతూ, చేతులు నాకుతూ చక్కగా ఆనందంగా గడుపుకుంటుంది. దానితో అనుబంధం ఏర్పడింది భరతుడికి. అయ్యో, దీన్ని ఎవరు పోషిస్తారు అని నిత్యం బాధపడుతూ ఉండేవాడు. నిజంగా ఇలా భావించటం తప్పు కదా. నేను లేకపోతే ఈ కుటుంబం ఏమయ్యేది? నేను అధికారంలోకి రాకపోతే ఈ దేశం ఏమయ్యేది? అసలు నేను పని చేయకపోతే ఈ పరిశ్రమ ఏమయ్యేది? ఈ యజమాని ఏమైపోయేవాడు? నా కోడి కుయ్యకపోతే ఎలా తెల్లారుతుంది? ఇలా భావించడమే అజ్ఞానం. నేను ఈ జ్ఞానాన్ని అందించకపోతే వీళ్ళంతా ఏమైపోతారు అని గురువులు భావిస్తే ఇది కూడా అజ్ఞానమే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు రక్షించారు? ఇది మర్చిపోకూడదు. రక్షించడం మంచిదే, కానీ నేను రక్షించకపోతే ఏమవుతుంది అనే అహంకారం మాత్రం పనికిరాదు. జింకను పెంచుతున్నాడు భరతుడు. ఆడిస్తున్నాడు, ఆడుతున్నాడు, ప్రేమతో పెంచుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. కుక్కను పెంచడంలో తప్పులేదు, కానీ కుక్క మరుగునట్లు మరగకూడదు. కుక్కను ముద్దు పెట్టుకోవటం, మూతి నాకించుకోవటం లాంటివి చెయ్యకూడదు. క్రమంగా జింక మీద ప్రేమ పెరిగింది. వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడు. జపము, ధ్యానం అన్ని దాని గురించే. సాధన వెనక్కి వెళ్ళిపోయింది. తన నిత్య నైమిత్తిక కర్మలు, యమనియమాది సాధనలు, రోజు చేసే దేవతార్చనలు ఒక్కొక్కటి వదిలేశాడు. జింక పిల్ల పెద్దదై స్వతంత్రంగా అడవిలో తిరుగుతుంటే అయ్యో, ఏ క్రూరమగును నోట పడుతుందో అని బెంగ పట్టుకునేవాడు. దానికి సంరక్షకుడు సర్వము తానే అయి ఆ భ్రమలో పడి మమకారం, వ్యామోహం పెంచుకున్నాడు. మాయాజాలంలో చిక్కుకున్నాడు. అరణ్యంలో ఉన్న అహంకార మమకారాలు తప్పలేదు. వాసనలు పోగు చేసుకోవటం ఆగిపోలేదు. సాధకులకు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా రానే వచ్చాయి. ఆ లేడి పెద్దదై ఒకనాడు అరణ్యంలోకి పోయింది. భరతుడు పుత్ర వియోగం కన్నా ఎక్కువగా దుఃఖించాడు దాని గురించి. దాని బాల్య చేష్టలన్నీ గుర్తుకు తెచ్చుకుని సామాన్య మానవుడి కన్నా ఎక్కువగా విలపించాడు. భార్య బిడ్డలను, రాజ్యాన్ని, సర్వ సంఘాలను పరిత్యజించి వచ్చిన తపస్వి చివరికి ఆ లేడి వియోగంతో దుఃఖించి కృంగి కృషించి రోగగ్రస్తుడై దైవచింతన మాని ఆ జింకనే స్మరిస్తూ ప్రాణాలు వదిలాడు. జింక పిల్ల కొత్తదే గాని వాసనలు పాతవే కదా. వాసనల ధ్యానంలో ప్రతిబంధకాలు అవుతాయి. లేడి పిల్ల ఆశ్రమంలో లేదు, అది ఇప్పుడు భరతుడి మనస్సులో ఉంది. కాలం ఎవరిని కనుకరించదు. లేడి పిల్ల గురించే తలుచుకుంటూ ప్రాణాలు వదిలేశాడు భరతుడు. అంత్యకాలంలో దేనిని స్మరిస్తూ ప్రాణాలు వదిలితే అదే అవుతారు కదా. మరుజన్మలో ఈ భరతుడే జింక పిల్లగా జన్మించాడు. అయితే పూర్వజన్మ స్మృతి ఉన్నది ఆ కొత్తగా పుట్టిన జింక పిల్లకి. దాంతో అది పరమ పుణ్యస్థలమైన ఆ పులహాశ్రమానికి వచ్చి, ఆహా, ఇక్కడే నేను తపస్సు చేశాను, రాజ్యాన్ని, భార్య బిడ్డలని అన్నింటినీ వదిలిపెట్టాను, కానీ జింక పిల్లపై మమకారంతో నా తపస్సును పోగొట్టుకున్నాను. నా తపో ధ్యాన నిష్టలను వదిలేసి జింక పిల్లపై మమకారంతో ఇంత దాకా తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ దేహంతో
గత అనుభవాలను గుర్తించుకుని ఏ ఇతర జంతువులతోనూ అనుబంధం పెంచుకోకుండా ధ్యానావస్థలో ఉంటాను. గర్భంలో ఉన్నప్పుడు మనం ఎలా తలుచుకున్నామో ఇప్పుడు జింక పిల్లగా ఆయన భరతుడు తలుచుకుంటున్నాడు అనమాట అని నిశ్చయించుకున్నాడు. జింకను తలుచుకుంటూ ప్రాణం వదిలేసిన జింక జన్మనెత్తాను. ఆహా, ప్రారంధం ఎంత బలీయం! పరమాత్మని మరిచి పతితుడైపోయాను. ఇక ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కర్మలని, బంధాలని సృష్టించుకోకూడదు అనుకుంటూ నిత్యం గండకీ నదిలో స్నానం చేస్తూ, సూర్యునికి నమస్కారం చేస్తూ, మహాత్ముల దర్శనం చేసుకుంటూ, గడ్డి పరకలు, ఎండిటాకులు ఆహారంగా తీసుకుంటూ, ఎక్కడైనా సంకీర్తన జరుగుతుంటే చెవులు రిక్కించుకుని వినటం చేస్తూ ఉండేది. అవసాన కాలంలో గండకీ నదికి వెళ్లి స్నానం చేసి భగవంతుణ్ణి స్మరిస్తూ ప్రాణాలు వదిలేసింది ఆ జింక. ఇక మూడవ జన్మ. మొదటి జన్మ భరతుడు, రెండవ జన్మ జింక, ఇంకా మూడవ జన్మ. ఈ మూడవ జన్మలో ఒక సద్బ్రాహ్మణుడికి కుమారుడిగా జన్మించాడు. ఆ బ్రాహ్మణుడికి 2 భార్యలు. మొదటి భార్యకి 9 మంది కుమారులు, అందరూ పండితులే. రెండవ భార్యకి 1 కుమారుడు, 1 కుమార్తె. ఆ రెండవ భార్య కుమారుడే ఈ భరతుడు. ఇతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. ఆ బ్రాహ్మణుడు శుద్ధ శ్రోత్రియుడు. భరతునికి ఉపనయనం చేసి అన్ని శాస్త్రాలు నేర్పటం ప్రారంభించారు. కానీ భరతుడు అంటే అదే పేరుతో ఈ జన్మలో పేరు మనకి ఇక్కడేమీ ఇవ్వలేదు. ఆ భరతునికి పూర్వజన్మల స్మృతి ఉండటం వల్ల ఎలాంటి కర్మలు చేయకుండా, ఇతరులు ఏ పనిని చేయమన్నా కర్తృత్వం భోక్తృత్వం రెండూ లేకుండా, కర్మలు బంధం కాకుండా చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే పూర్వజన్మ స్మృతి ఎక్కువగా ఉంది. ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉంటున్నాడు, శుంఠలాగా తయారవుతున్నాడని తండ్రి ఆశలు తీరక బెంగతో చనిపోయాడు. తల్లి సహగమనం చేసి చనిపోయింది. చూడగలిగిన గుడ్డివానిలా, వినగలిగిన చెవిటివానిలా, మాట్లాడగలిగిన మూగవానిలా దేనిని పట్టించుకోకుండా ఏదో ప్రపంచంలో ఉండేవాడు భరతుడు. అందుకే అతన్ని అందరూ జడ భరతుడు అంటే జడుడు, ఏమి పట్టించుకోని జడుడు అంటానికి జడభరతుడు అని పిలిచేవారు. అందరూ అతన్ని నిర్లక్ష్యం చేసేవారు. సవతి అన్నలు అతడి చేత రకరకాల నీచపు పనులు చేయించుకునేవారు. వదనలు మిగిలిపోయిన అన్నం, తవుడు, తెలగపెట్టి, మాడు చక్కలు పెడుతూ ఉండేవారు. ఏది పెడితే అదే తినేవాడు. ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండేవాడు. తిట్టడం, కొట్టడం, చివరికి బట్టలు మాసినా అవే వేసుకోవాలి. తిన్నా తినకపోయినా అతని శరీరం బలిష్టంగా, బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది. ఎప్పుడు ఆనందంగా ఉంటుంటే పాపం పిచ్చివాడు అనుకునేవారు అందరూ. అన్నలు పొలంలో కాపలాగా ఉంచారు ఈ జడభరతుణ్ణి. ఆ రోజుల్లో భిల్లుల నాయకుడు వృషలపతి. కాళికాదేవి అనుగ్రహం పొందటానికి నరబలి ఏర్పాటు చేశాడు ఆ వృషలపతి. ఒక యువకుని సిద్ధం చేసి తీసుకొస్తే అతడు తప్పించుకు పారిపోయాడు. అంతటి సేవకులు మరొక వ్యక్తి కోసం గాలిస్తూ ఉండగా పొలానికి కాపలాగా ఉన్న ఈ జడభరతుడు కనిపిస్తాడు. వారు అతన్ని ఎత్తుకుపోయారు. అయినా ఏమీ వారించలేదు, వారిని ఏమీ ప్రశ్నించలేదు. వాళ్ళు అతనికి స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి, భోజనం పెట్టి వక్షశిల దగ్గర కూర్చోబెట్టారు. బలి ఇవ్వటానికి సిద్ధపడగా కాళికాదేవి అతని వర్చస్సును చూసి ఆ భిల్లులందరినీ సంహరించి అతన్ని రక్షించింది. అతడు తిరిగి పొలం వద్దకు వచ్చి కాపలా కాస్తున్నాడు. కొన్నాళ్లు గడిచిపోయింది. భరతుడు కాపలా కాస్తున్న పొలం పక్కగా బోయీలచే మోయబడుతున్న పల్లకి పోతోంది. ఆ బోయీలలో ఒకడు పారిపోయాడు. ఆ స్థానంలో మరొకరి కోసం వెతుకుతూ ఉంటే ఈ జడభరతుడు దొరికాడు. ఆజానుబాహుడు, దృఢక్రాయుడు, దృఢకాయుడు, పని పాట లేకుండా కూర్చున్నాడు. కాబట్టి ఇతన్ని లాక్కొచ్చి పల్లకి మోయమన్నారు. అలాగే మోస్తున్నాడు భరతుడు. ఆ పల్లకిలో సింధురాజు రహుగణుడు ఉన్నాడు. జ్ఞానాన్ని పొందాలని ఆ రాజు కపిల మహర్షి ఆశ్రమానికి దగ్గరికి అక్కడికి వెళ్తున్నాడు. భగవంతుడు అందరికన్నా పొడవు కావటం వల్లను, భరతుడు అందరికన్నా పొడవు కావటం వల్లను నడిచేటప్పుడు నేలపై గల కీటకాలపై పాదం పడకుండా దాట్లు వేస్తూ ఉండటం వల్ల పల్లకి ఎగుడు దిగుడుగా కుదుపులతో పోతోంది. రాజు చిరాకు పడి బోయీలను అడిగితే వారు కొత్తగా వచ్చిన వాడి వల్ల ఇలా అవుతోంది అని చెప్పారు. రాజు ఆ భరతుడిని చూసి బలిష్టంగా ఆజానుబాహులా ఉన్న ఇతడు కావాలనే ఇలా చేస్తున్నాడని భావించి వ్యంగ్యంగా ఇలా అన్నాడు. అయ్యా పాపం, చాలా దూరం నుంచి మోస్తున్నట్లున్నావు.
అలసిపోయావు, ముసలాడివి కదా అని అంటుంటే భరతుడు సమాధానం చెప్పలేదు. రాజు కోపంతో, ఓరి పొగరుబోతా, నా మాటలు వినపట్టం లేదా? నేనెవరో నీకు తెలుసా? ఈ భూమిని పాలించే రాజుని. అర్థం కాలేదా? నడుస్తున్న శవానివా నువ్వు? నీ మదం అణిచివేస్తాను, నీ అహంకారానికి తగిన శిక్ష వేస్తాను అంటుంటే చిరునవ్వుతో భరతుడు ఇలా అన్నాడు, అయ్యా, నీవొక రాజువు అని భావిస్తున్నావు. నీవు వ్యంగ్యంగా చెప్పినా సత్యమే చెప్పావు. నేను దృఢకాయుణ్ణి, యవ్వనవంతుణ్ణి. అయినా నేను నడవలేని వాళ్ళలాగా, ముసలివాళ్లాగా పల్లకీని మోస్తున్నానని భావించావు కదా. అదే నిజమే. కానీ మోస్తున్నది మోస్తున్నది నేను కాదు, మోసేది శరీరం. ముసలితనం శరీరానికే. కోరిక, కోపం అన్ని శరీరాన్ని నడిపించే మనస్సువి. నన్ను నడిచేశామో అన్నావు, అది పొరపాటు. నేను జీవన్ముక్తుడినే గాని జీవన్మృతుడను కాను. నాకు చావు పుట్టుకలు లేవు. నీవు నన్ను శిక్షిస్తానన్నావు. శిక్షించేదెవరు? శిక్షను అనుభవించేదెవరు? ఆ శిక్ష నాకు కాదు, ఒక శరీరాన్ని వేరొక శరీరం హింసించడమే అవుతుంది. దేహాభిమానం ఉన్న వాళ్ళకే ఇవన్నీ. కాబట్టి నీవు నన్ను శిక్షించలేవు అంటాడు. మంత్రముగ్ధుడై విన్న రాజు పల్లకి దిగి భరతుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు వినయంతో. మహాత్మా, నువ్వెవరివి? నన్ను క్షమించు. ఈ వేషంలో ఉన్న కపిల మహర్షివి కాదు కదా. నాకు బ్రహ్మతత్వాన్ని బోధించు అనగా, భరతుడు, రాజా, మోక్షమైన బంధమైన మనస్సే కారణం. కాబట్టి మనస్సును కావలసిన రీతిలో మలుచుకోవాలి. త్రిగుణాలతో కూడిన మనస్సు రకరకాల కర్మలు చేయిస్తూ కర్మఫలాలను అనుభవించడానికి మళ్లీ మళ్లీ పుడుతూ మళ్లీ మళ్లీ చస్తూ ఈ సంసార వలయంలో చిక్కుకుంటుంది. ఈ ప్రపంచం మిథ్య అని గ్రహించి ఆ కర్మల నుండి బయటపడి ఆ 3 గుణాలని దాటితే అదే ముక్తి, అదే మోక్షం. పరమాత్మ జీవాత్మ రూపంలో శరీరంలో ఉన్న శరీరం యొక్క కర్మలతో గాని వాటి ఫలాలతో గాని సంబంధం లేకుండా కేవల సాక్షిగా ఉంటాడు. అయితే నేను చేస్తున్నానని, నేనే అనుభవిస్తున్నానని జీవాత్మ భ్రమపడటానికి కారణం మాయలో ఉన్న మనస్సే. ఈ మనస్సు శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయిస్తే ఆ భ్రమ కూడా తొలగిపోతుంది. సంసారం అనే అరణ్యంలో తిరిగేవాడిని 6 దొంగలు, అవే అరిషడ్ వర్గాలు, దోచుకుని బానిసగా చేసుకుంటున్నాయి. వీరి వల్ల సంసారి భగవంతుణ్ణి తలుచుకోలేకపోతున్నాడు. దీని నుండి బయటపడాలంటే ఒక్కటే మార్గం, సాధు సత్పురుషుల సాంగత్యం. మహాత్ముల, గురువుల పాదసేవల ద్వారా గురుభక్తి, దైవభక్తి సిద్ధిస్తాయి. దానితో జ్ఞానకాంక్ష పెరిగి చివరికి మోక్షానికి దారితీస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వైదిక కర్మాచరణ వల్ల గాని, నోములు, వ్రతాలు, పూజల వల్ల కాని, యజ్ఞ యాగాదుల వల్ల కాని, వేదాధ్యయనం వల్ల కాని, ఘోర తపస్సు వల్ల గాని, దాన ధర్మాల వల్ల కాని, తీర్థయాత్రల వల్ల గాని లభించదు. వేటి వల్ల లభించదు. ఇంద్రియ భోగాలు ఎందు విరక్తులై అరిషడ్ వర్గాలను జయించి శ్రీహరిని, భాగవతులను నిత్యం ఆరాధిస్తూ ఉంటే బుద్ధి మోక్ష మార్గం వైపు ప్రయాణిస్తుంది. అది ముక్తి సాధన. రాజా, మానవుడు దుస్సంగం చేత పతనమవుతాడు, సత్సంగ మహిమ వల్ల ఉద్ధరించబడతాడు. రాజా, ఈ సంసారం ఒక భయంకర చీకటి కీకారణ్యం. మ్రానులతో, ముళ్ళ పొదలతో, రాళ్లతో నిండి ముందుకు సాగటం కష్టం. క్రూర మృగాలు, విషసర్పాలు, దోపిడీ దొంగలు మొదలైన వాటికి ఇది స్థావరం. ఇందులో ప్రవేశించిన వాడు భయంతో అటు ఇటు పరిగెత్తాలి. దాటలేక, వెనుకకు పోలేక అందులోనే తిరుగుతూ ఉండాలి. భార్య బిడ్డలని, సంపదలని వదలలేక అందులోనే తిరుగుతాడు. ఈ అడవిని దాటి బయటకు వెలుగులో స్వేచ్ఛగా ఉందామని అనుకోరు. అడవి అవతల ఉన్నది విష్ణు పదం, అదే మోక్ష పదం. మరి దీనిని బట్టి విష్ణు పదం చేరటం ఎలా? సర్వభూత హితాన్ని కోరటం, అహింస, మైత్రి, కరుణ, శ్రీహరి సేవగా స్వధర్మాచరణ, తత్వజ్ఞానాన్ని పొంది జ్ఞాన ఖడ్గంతో ఈ అజ్ఞానం అనే అడవిని ఛేదించడం, ఇదే ఏకైక ఉపాయం అని చెప్పాడు భరతుడు. దాంతో రాజు, మహాత్మా, మీ మాటలతో నా అజ్ఞానం నశించిపోయింది. మానవ జన్మయే శ్రేష్టం అని తెలిసింది. ఎందుకంటే మానవ జన్మలోనే
సత్పురుషుల సహవాసం కలుగుతుంది. నా అదృష్టం వల్ల మీ దర్శనం లభించింది అని భరతుని పాదాలపై పడ్డాడు రాజు. భరతుడు ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఈ భరతుని చరిత్రని చెప్పి సుఖ మహర్షి, రాజా, కర్మ ప్రవృత్తి ప్రమాద భరితం, అది సంసార వ్యామోహంలో పడేస్తుంది, భగవంతుణ్ణి మరిపింప చేస్తుంది. కాబట్టి భరతుని వల్లే నిరంతరం దైవస్మరణ చేస్తూ దేహాన్ని వదిలేటప్పుడు కూడా నారాయణ నామస్మరణం చేయగలిగేటట్లుగా మనం భక్తిని పెంపొందించుకోవాలి. ఈ జడభరతుని చరిత్రని శ్రవణం చేస్తే సంఘదోషం తొలగిపోయి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు సిద్ధిస్తాయి అని శ్రవణ ఫలాన్ని తెలియజేశారు సుఖ మహర్షి. దీంతో పంచమ స్కందం పూర్తయింది. షష్టమ స్కందం చెప్తుంది. షష్ట అంటే 6వ స్కందం. దీన్ని కూడా మనం ఇవాళే చెప్తున్నాం. జడభరతుడి కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం చివరి వరకు కూడా ఎంత ధర్మంగా ఉన్నా చిట్ట చివరిలో ఒక బంధాన్ని మనం తగిలించుకుంటే ఆ బంధం మన కాళ్ళకి బంధమే. తర్వాత జన్మ మనం దేంతో అనుబంధాన్ని పెంచుకుంటామో అదే జన్మ వస్తుంది. అంతటి మహాత్ముడికే తర్వాత జన్మలో తను జింకగా జన్మించాడు. మరి జింకగా జన్మించినా కూడా పూర్వజన్మ స్మృతి ఉండబట్టి తనను తాను తెలుసుకుని ఇంకా ఆ మహాత్ముల సంగమంతో అక్కడే ఉండి తిరిగి మళ్ళీ మానవ జన్మ పొందాడు. ఈ 3వ జన్మలో తాను ఇది యోగుల ఇంట పుట్టడం అంటే అది పూర్తిగా వైరాగ్యాన్ని సంతరించుకుని తాను ముక్తిని, మోక్షాన్ని తాను పొందే స్థితిని తెలుసుకుని అదే రాజుకు కూడా తెలియజేశాడు. అంటే ఈ జన్మలో తనకి గురువు అనేవాడు లేదు. ఎందుకంటే గత జన్మల్లో తాను పూర్తి సాధనలు చేసి ఉన్నాడు. కానీ చేసిన ఒక్క పొరపాటు అంటే అంచకాలేచ మామేవా స్మరణ ముక్వా కలేవరం అన్నట్లుగా చివరిలో నువ్వు ఏదైతే తలుచుకుంటూ ఉంటావో దానిగానే జన్మిస్తావు అన్నట్లుగా ఆ జింక పిల్లని తలుచుకుని మరుసటి జన్మ జింకగా జన్మించాడు. అప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు. ఇంతటి సాధన చేసిన నేను ఎలా కిందకి దిగజారిపోయాను, ఇప్పుడైనా సరే నన్ను నేను తెలుసుకోవాలని 3వ జన్మలో తాను ఇంకెవ్వరి మాట వినకుండా, ఎవ్వరితో మాట్లాడకుండా తనలో తాను తన ఆత్మజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ తనలో తాను రమిస్తూ చివరికి తను ఎవరో తాను తెలుసుకుని అదే రాజు కూడా చెప్తాడు. అంటే మనం 6వ అధ్యాయంలో చెప్పుకోబోయే శ్లోకం కూడా వచ్చేది ఏంటంటే, చివరి వరకు మనం ఎలా ఉన్నా చివరి వరకు ఎలా ఉంటాం, బాగానే సాధన చేస్తాం. కానీ ఆ సాధన ప్రయత్నపూర్వకంగా కానీ పొరపాటును కానీ మనం ఒకవేళ ఆగిపోయినట్లయితే తర్వాత జన్మ ఎలా వస్తుంది? ఒకవేళ సాధన చేస్తూ ఉండగా మరణం సంభవిస్తే ఎలా ఉంటుంది? ఈ 2 కూడా మనం రాత్రి క్లాసులు చెప్పుకుందామండి. చాలా అద్భుతమైనవి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి మనం ఆ క్లాసులో జాయిన్ అయ్యి అది కూడా విందాం. ఎందుకంటే ఆ 2 శ్లోకాలు కూడా మన సాధకులకి అత్యంత ముఖ్యమైనవి, ఎప్పటికీ మర్చిపోయేవి కాదు. అంటే ఒక వార్నింగ్ బెల్ లాంటి. నువ్వు మరిచిపోయావా, నీ తర్వాత జన్మ ఎలా ఉంటుందో అందులో ఆ శ్లోకాల్లో చక్కగా వివరిస్తున్నారు. ఈ జడభరతుడి కథకి ఇవాళ మనం చెప్పుకునే శ్లోకాలకి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఓకేనండి. షష్టమ స్కందం చూద్దాం. అధోలోకాలు, నరకలోకాలు. పరీక్షిత్ అడుగుతున్నాడు, మహర్షి, అధోలోకాలు నరకలోకాలు ఏవి? ఏ పాపం చేసిన వాడికి ఏ ఏ యాతనలు కలుగుతాయి? సుఖ మహర్షి చెప్తున్నాడు, పై లోకాలు శుభాలు పొందేవి, అధోలోకాలు నరక యాతనలు పొందేవి. భూలోకానికి కింద 7 లోకాలున్నాయి. అవి అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు. ఈ పాతాళంలోనే నాగజాతి వాళ్ళు ఉంటారు. పాతాళం అడుగున ఆదిశేషుడు 30,000 యోజనాల స్థలంపై చుట్టుకుని ఉంటాడు. అతన్నే అనంతుడు, సంకర్షణుడు అంటారు. అతని తల మీద ఈ భూమండలం ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది. అంటే అతని తల ఎంత పెద్దదో మన భూమి ఆవగింజంత దాని మీద ఉంటుంది, పరిమాణంలో ఉంటుంది. ఇక నరకలోకం, నరక బాధలు ఈ స్థూల శరీరానికి కాదు, సూక్ష్మ శరీరానికి. అవి ఎలా ఉంటాయంటే, స్వప్నంలో ఎవరో కత్తితో పొడిచారు, రక్తం కారింది,
బాధ కలిగింది. అంటే నిజంగా దేహానికి గాయం కాలేదు, కానీ ఆ బాధ కలలో కూడా మనసుకు తెలిసింది కదా. అది ఎలాగో అలాగే నిజంగా దేహానికి ఎంత బాధ కలుగుతుందో అలా సూక్ష్మ దేహానికి మాత్రమే బాధ తెలుస్తుంది ఈ నరకంలో. ఇవి మొత్తం 28 నరక లోకాలు ఎన్నున్నాయి. నరకాలు ఎన్నున్నాయి అంటే నరక లోకం కాదు, నరకంలో పెట్టే బాధలు ఎన్నున్నాయో 28 రకాలు వివరిస్తున్నారు. వాటి వివరాలు: తామిశ్రం, పరుల ధనాన్ని అపహరించిన వాళ్ళు, పసివాళ్లని అపహరించేవాళ్ళు, వాళ్ళని పాశాలతో బంధించి అన్నపానాదులు లేని చీకటిలో పడేసి కర్రలతో కొట్టి బాధిస్తారు. చేసిన పాపం పరుల ధనాన్ని అపహరించడం, పసివాళ్లని అపహరించడం. దీనికి తర్వాత నరకంలో వీళ్ళకి ఇచ్చే శిక్ష పాశాలతో బంధించి అన్నపానాదులు లేని చీకటిలో పడేసి కర్రలతో కొట్టి బాధిస్తారు. ఇది ఒకటి. 2, అంధ తామిశ్రం, పరస్త్రీ భర్తను మోసగించి ఆమెతో కలిసి సంగమించేవాడు. వాళ్ళకిచ్చే శిక్ష వాళ్ళ అంధులై ఒక్కొక్క అంగాన్ని ఖండిస్తూ హింసించబడతారు. 3వది రౌరవం, ప్రాణిహింసకు శరీర పోషణకు ప్రాణిహింస చేసేవాడు. ఇక్కడ వాడి అయిన కొమ్ములు గల క్రూర మృగాలు పొడుస్తూ కరుస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు చేసిన పనికి ఇక్కడ శిక్ష ఏంటో, పని శిక్ష రెండు వివరిస్తున్నారు. దీన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నాం. మహారౌరవం, మాంసభక్షణకై జంతు హింస చేసేవాడు. ఇక్కడ కొమ్ముల క్రూరముగాలు వీళ్ళ మాంసాన్ని పీకు తింటాయి. కుంభీపాకం, జంతువుల్ని పక్షుల్ని కాల్చి తినేవాడు. వీళ్ళని నూరి కుండలలో వేసి కింద మంట పెట్టి ఉడికిస్తూ ఉంటారు. కాలసూత్రం, తల్లిదండ్రులని అవమానించిన, బ్రాహ్మణులను అవమానించిన, రుణపడిన, నిందించి పలికిన, గురువులను సత్పురుషులకు ద్రోహం చేసిన వాళ్ళకి జరిగే శిక్ష పెద్ద మూకుడు కింద మంటలు వేడి పైన సూర్యతాపంతో మండిపోతుంటే పాపుల్ని దానిపై దొర్లించి పరిగెత్తించి ఆకలి దప్పులతో హింసిస్తారు. అసిపత్రవనం, నాస్తికులది ఈ నరకం. నాస్తికులకు వచ్చేది ఈ నరకం. కత్తుల వంటి ఆకులు గల చెట్లతో నిండిన అరణ్యంలో పరిగెత్తిస్తూ కొరడాలతో కొడతారు. ఓ పక్కన ఆకులు కత్తుల్లో ఉంటే చీల్చుకుంటూ ఉంటుంది శరీరం. సూకర ముఖం, రాజులు అధికారులు తప్పు చెయ్యని వాళ్ళని శిక్షిస్తే ఇందులోకి నెడతారు. ఇక్కడ పందిమూతి కల జంతువులు చెరుకు ముక్కలు నమిలినట్లు నమిలేస్తూ ఉంటాయి వీళ్ళని. 9వది అంధకూపం, కీటకాలను చంపిన వాళ్ళని చీకటి బావిలో పడేస్తారు. అక్కడ క్రిమి కీటకాలు రక్తం పీలుస్తాయి. కీటకాలను చంపేవాళ్ళు, కావాలని కోరిండి కీటకాలను చంపేవాళ్ళు. 10, క్రిమి భోజనం, అతిథులకు భూతాలకు పితృదేవతలకు అర్పించకుండా తినేవాళ్ళు. ఇక్కడ ఆహారం దొరక్క క్రిములచే కొరకబడి ఆ క్రిములనే తింటారు ఈ నరకంలో. సందంశం, సద్బ్రాహ్మణుల ధనాన్ని దోచుకున్న వాళ్ళు. వాళ్ళకి కాల్చిన ఎనప ఊసలతో కొట్టి హింసిస్తారు. 12, తప్త సూర్యుడు, తన భర్తతో తప్ప ఇతర పురుషులతో, తన భార్య తప్ప ఇతర స్త్రీలతో గడిపే వాళ్ళకి ఎర్రగా కాల్చిన స్త్రీ పురుష విగ్రహాలని కౌగలించుకోవాలి. 13, వజ్రకంటక శాల్మలి, ధనకాంక్షతో చెయ్యరాని పనులు మోసాలు చేసిన వాళ్ళు వాడి అయిన ముళ్ళుగల బూరుగు చెట్లను ఎక్కమని దిగమని కొట్టి 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 హింసిస్తారు. వైతరిణి, ధర్మరక్షణ చేయవలసిన రాజులు అధికారులు తమ విధులను ఉల్లంఘిస్తే నెత్తురు మలమూత్రాలతో ప్రవహిస్తున్న నదిలో పడిపోతారు. వీరిని భయంకర రాక్షసులు పీకు తింటాయి. పుయోదం, నిత్య నైమిత్తిక కర్మలు మాని తినకూడనివి తింటూ నీచ స్త్రీ సంగమం చేసే బ్రాహ్మణులది ఈ నరకం. వైతరిణి వంటి సముద్రంలో పడి వారిలో వాళ్ళు హీనంగా కొట్టుకుంటూ ఉంటారు. 16, ప్రాణ నిరోధం, వినోదానికి వేటాడేవాళ్ళు. వీరిని భటులు బాణాలతో హింసిస్తారు. 17, విశసనం, కీర్తి కోసం ఇతరులను మోసగించడం కోసం, యజ్ఞాలు చేస్తూ పశుహింస చేసేవాళ్ళు. వీళ్ళ యమభటుల చేత హింసించబడుతూ ఉంటారు. 18, లాలాభక్షం, ప్రియురాలిచే వీర్యపానం చేయించేవారు. దుర్గంధ భూయిష్టమైన జలాన్ని పానం చేయిస్తూ హింసించబడతారు.
19 సారమే యాదనం. ఇంటికి నిప్పు పెట్టడం, విషం పెట్టడం, దోచుకోవటం, పాలకులు ప్రజల్ని హింసించటం, ఇలా చేసిన వాళ్ళకి ఇక్కడ 720 కుక్కలు కరుస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళ మీద 720 కుక్కలు పడి కరుస్తూ ఉంటాయి. అవీచి అబద్ధం ఆడేవాళ్ళు, దొంగ సాక్ష్యం చెప్పిన వాళ్ళకి ఎత్తైన కొండపై నుండి మాటి మాటికి తోస్తుంటే నరకయాతనలు అనుభవిస్తారు. అయ్యప్పానం 21 యజ్ఞ దీక్ష, వ్రత దీక్షలో ఉన్నవాళ్ళు సురాపానం చేసినట్లయితే అలా చేసేవారి గొంతులో కరిగించిన ఇనప ద్రవం పోస్తారు. అలా చేయకూడదు కదా మరి. క్షారకార్థమం 22 పెద్దలను శ్రేష్ఠులను అవమానించిన వాళ్ళకి ఇక్కడ క్షారపు కూపంలో పడేస్తారు. 23 రక్షోగణ భోజనం. స్వార్థం కోసం నరబలి, జంతు బలి ఇచ్చి క్షుద్ర దేవతలను ఆరాధించేవాళ్ళు, ఆశ్రయించే వాళ్ళకి రాక్షస గణాలచే రకరకాల హింసలకు లోనవుతారు. 24 శూలప్రాతం. జంతువులను ఉరిపన్ని పట్టుకుని వినోదిస్తూ చంపేవాళ్ళు. ఇక్కడ ఎనప శూలాలు గుచ్చగా కాకులు, గద్దలు పొడుచుకు తింటూ ఉంటాయి. దందసూపం. ఇతరులను శూలాల వంటి విషపు మాటలతో హింసించేవారు. ఇక్కడ మనం జాగ్రత్త పడాలి. ఇతరులను శూలాల వంటి విషపు మాటలతో హింసించేవారు. మాటతో. మన మాట గురించి ఎంత బాగా చెప్పుకున్నామండి, జాగ్రత్తగా మాట్లాడాలని. ఇక్కడ పాములచే కనిపించబడతాయి. ఒకటి కాదు, ఒళ్ళంతా పాములే, పాములచే కనిపించబడతాయి. 26 అవట నిరోధం. గురుడ్డి వారిని, బలహీనులని, పసివారిని బాధించే వాళ్ళకి విషము అగ్ని జ్వాలలో వేసి పడేస్తారు అగ్ని నరకంలో. అపర్యావర్తనం. అతిథులపై కోపగించుకున్న వాళ్ళు, వాళ్ళకి గద్దలు కళ్ళు పీకేస్తాయి. ఇంటికి వచ్చిన అతిథి పరమాత్మతో సమానం, శ్రీహరితో. మరి అలాంటి వాళ్ళని అవమానిస్తే గద్దలు కళ్ళు పీకేస్తాయి. 28 ఆఖరిది సూచి ముఖం. ఇంటికి వచ్చిన పెద్దలను, గురువులను దొంగలుగా భావించేవాళ్ళు. దేహమంతా సూదిదారంతో కుట్లు వేస్తూ ఉంటారు. అలా దేహం లేకుండానే మనస్సుకు మాత్రం ఈ బాధలు యాతనలు తెలుస్తూ ఉంటాయి. ఇలా నరక యాతనలు అనుభవించి తిరిగి భూలోకంలో జన్మిస్తారు అని సుఖ మహర్షి పాపుల శిక్షలని వివరించారు. ఇంకొకటి ఉంది, అది కూడా చెప్పుకొని దాన్ని ఈ 6వ స్కందాన్ని పూర్తి చేసుకుంది. అజామీళోపాఖ్యానం. ఇది కూడా చాలా అవసరమే. ఎంత బాగా మనం ఉన్నా కూడా ఎక్కడో అక్కడ మన మనసు జారిపోయిందా, మనం ఎలా నాశనం అయిపోతామో ఈ అజామీళోపాఖ్యానం మనకి చక్కగా వివరిస్తుంది. పరీక్షిత్ అడుగుతున్నాడు, మహాత్మా, పాపకర్మలు చేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ గతి ఏంటి? దానికి సుకుమారిషి చెప్తున్నారు, పాపాలు చేసే వాళ్ళకి ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి. పాపం చేశాను అనే పశ్చాత్తాపం కలిగి తిరిగి అవి చేయకుండా ఉండాలి. కానీ ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా, పశ్చాత్తాపాలు చెందినా పాపాలేవి పరిహారం కావు. దీనివల్ల భగవద్భక్తియే దీనికి ఏకైక ఉపాయం. కేవలం నారాయణ నామోచ్చరణ ద్వారా మహాపాపి ఎలా రక్షించబడ్డాడో ఒక కథ చెప్తాను విను. పూర్వం కన్యాకుబ్జంలో బ్రాహ్మణ కుటుంబం ఉండేది. యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు చేస్తూ వాళ్ళు నిత్యాగ్నిహోత్రులుగా, పరమ భక్తులుగా ఉండేవారు. ఇలాంటి వంశంలో అజామీళుడు అనే బ్రాహ్మణుడు జన్మించాడు. అతడు సదాచార సంపన్నుడు, గొప్ప సంస్కారం కలవాడు. ఒక రోజున సమిధులకై అడవికి వెళ్లి వస్తూ ఉండగా పొదమాటున ఒక నీచ స్త్రీ తన ప్రియుడితో తనివి తీరా ఒళ్ళు మరిచి పొర్లుతూ ఉండటం చూశాడు. యవ్వనంలో ఉన్న ఆ బ్రాహ్మణ యువకుడు చలించిపోయి కామోపహతుడయ్యాడు. నిత్య నైమిత్తిక కర్మలకి తిలోదకాలిచ్చాడు. తల్లిదండ్రులు వివాహం చేస్తే బాగుపడతాడని భావించి అతనికి వివాహం చేశారు. అయినప్పటికీ అతడు ముసలి తల్లిదండ్రులని, సుగుణాల రాశి అయిన భార్యని వదిలేసి ఆ నీచ స్త్రీతో సంబంధం పెట్టుకుని ఆమెతో కులుకుతూ 10 మంది బిడ్డల్ని కన్నాడు. వారి పోషణకి తండ్రి ఆస్తి మొత్తాన్ని ఆ కుటుంబానికే వెచ్చించి ఆస్తి అంతా కరిగిపోగా దరిద్రుడై జూదం, తాగుడు, దొంగతనాలు, దారి దోపిడీలు చేసి భ్రష్టుడైపోయాడు. వృద్ధాప్యం వచ్చి తలనేసి, దృష్టి క్షీణించి, దంతాలు రాలి, శక్తి ఉడిగి రోగాల పాలై 88 సంవత్సరాల వయసులో కూడా ఆశా వ్యామోహాల్లో మునిగి తేలుతూ
జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అంచకాలంలో అతని చిన్న కొడుకు నారాయణ, ఆ నారాయణ్ణి నారాయణ 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 అని 3 సార్లు పిలుస్తూ ప్రాణాలు వదిలాడు. యమకింకర్లు వచ్చి అతన్ని పాశాలతో బంధించారు. నారాయణ నామస్మరణ చేయటాన్ని విన్న విష్ణు దూతలు వచ్చి బంధనాలు విడిపించి మీరు వెళ్ళండి అని యమదూతల్ని అదిలించారు. చివరికి యమదూతలు వెళ్లిపోయారు. పేరు పెట్టి పిలిచినా, పరిహాసంగా పలికినా, వెక్కిరిస్తూ హేళనగా పలికినా, ద్వేషంతో పలికినా, ఎలా పలికినా అంచకాలంలో భగవన్నామాన్ని ఉచ్చరిస్తే పాపాలన్నీ నిశ్శేషంగా తొలగిపోతాయి అని సుఖ మహర్షి తెలియజేయటం జరిగింది. ఇందులో భగవద్గీతలో ఒక శ్లోకం కూడా ఉంది. యం యం వాపి స్మరన్ భావం చంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అని భగవద్గీతలో చెప్పినట్లు, దేహాన్ని వదిలిపెట్టే సమయంలో ఏ భావాన్ని స్మరిస్తే అదే అవుతారు అని భగవానుడు అన్నట్లుగా, ఔషధం యొక్క గుణం తెలిసినా తెలియకపోయినా దాన్ని సేవిస్తే అది పనిచేస్తుంది కదా. భగవన్నామాన్ని ఎలా ఉచ్చరించినా పాపాలు తొలగిపోతాయి అని తెలియజేశారు సుఖ మహర్షి. కేవలం నారాయణ నామస్మరణ అంత్యకాలంలో చేసినందున హీనుడైన అజామీరుడు కూడా వైకుంఠం చేరుకున్నాడు అని చెప్పి సుఖ మహర్షి ఎన్ని పాపాలు చేసిన వారైనా భగవంతుని నామోచ్చారణతో పాపదూరుడై సద్గతిని పొందవచ్చును అని తెలియజేశారు. దీంతో 6వ స్కందం పూర్తయింది. రేపు మనం 7వ స్కందం 7వ స్కందం గురించి రేపు తెలుసు.